వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. రాత్రంతా తల్లిని చూస్తూ నిద్రకు ఆగలేక వెళ్ళి పక్కన పడుకొని నిద్రలోకి జారిపోయాడు విజయ్. విజయ్, మై ప్రిన్స్, కమ్ ఫాస్ట్ అన్న మాటలు వినిపించడంతో నిద్రలో మెల్లగా కదులుతూ అని మూలుగుతూ మళ్ళీ బద్ధకంగా కళ్ళు మూసుకున్నాడు విజయ్. హే ఓల్డ్ లేడీ, ఎందుకు నా హనీని పిలుస్తున్నావు? వాణ్ణి నేను కన్నాను, నన్ను వాడు కనలేదు అని అంది బుడ్డి కాంపౌండ్ వాల్ ఎక్కి కూర్చొని పక్కింటి ఆవిడతో గొడవ పడుతూ. ఇదిగో బుడ్డి, నీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను, ఇలా గోడెక్కి మా చెట్టు కాయలు కోస్తే మాత్రం నేను ఊరుకోను అని అంది ఆవిడ చెయ్యి తిప్పుతూ. ఆహా, ఊరుకోక ఏం చేస్తావేంటి? ఇవి మా వైపుకి వంగి కాస్తున్నాయి అంటే మమ్మల్ని కోసుకో తినమని అర్థం. ఆ చెట్టుకి మేమంటే అంత ఇష్టం ఉండి మా వైపుకి వంగుతుంటే మధ్యలో నీ బోరి డెసిషన్స్ ఏంటంట అని అంది బుడ్డి చేతిలో పండుని ఎగరేసి క్యాచ్ పట్టుకొని ముసలావిడిని రెచ్చగొడుతూ. ఇదిగో, ఇందుకే విజయ్ని పిలిచేది. ఆ పసివాడి మొహం చూసే నీ ఆగడాలన్నీ భరిస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు, ఈరోజు తాడో పేడో తేలాల్సిందే అని అంది ఆవిడ కూడా తగ్గకుండా డాన్స్ తొక్కుతూ. ఏంటి ముస్లి తేల్చేది హా అంటూ వాళ్ళ వైపుకి దూకింది బుడ్డి. బుడ్డి దూకేసరికి నిజంగానే వేసేస్తుందని భయం వేసి ఆవిడ పెద్దగా విజయ్ విజయ్ సేఫ్ మీ అంటూ గావు కేకలు వేయడంతో విజయ్ నిద్ర మత్తు దెబ్బకి వదిలి ఇంట్లో నుంచి పరుగులు పెట్టుకుంటూ బయటకు వచ్చాడు. గోడెక్కి అటువైపుకి దూకి వాళ్ళ మమ్మీని వెనుక నుంచి పట్టుకొని మామ్ ప్లీజ్ కామ్ డౌన్ అని అన్నాడు. అక్కడ విజయ్ని చూసి పాపం ముసలావిడ గుండె నార్మల్గా కొట్టుకోవడం మొదలైంది. వదులు హనీ, ఈ ఓల్డ్ లేడీ చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఒక్కసారి నేనేంటో చూపిస్తే నెక్స్ట్ టైం నా జోలికి రాకుండా ఉంటుంది అని అంది బుడ్డి. ఓహో ప్లీజ్ మామ్, వయసు అయిపోయింది కదా, పాపం మామ్, ప్లీజ్ తనని ఈసారికి క్షమించేసేయ్ నా కోసం అన్నాడు తల వంచి క్యూట్గా చూస్తూ. కొడుకుని అలా చూడగానే ఓ మై లిటిల్ ప్రిన్స్, నీకోసం ఇదేంటి బంగారం, ఏదైనా చేస్తాను అని అంటూ ముందుకు తిరిగి కొడుకుని హక్ చేసుకుని ముద్దులు పెట్టింది బుడ్డి. బుడ్డి భుజంపై నుంచి పెద్దావిడని చూస్తూ సారీ గ్రాండ్మా అని పెదవులు కదిలించాడు విజయ్. ఆవిడ చిన్నగా నవ్వుతూ పర్వాలేదు అన్నట్లు చేయి ఎత్తి సైగ చేసింది. సౌండ్ రాకుండా థ్యాంక్ యూ అని మళ్ళీ పెదవులు కదిలించి మామ్, వీళ్ళ ఇంట్లో మనం ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, పద వెళ్ళిపోదాం అంటూ బుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు విజయ్. నువ్వు వచ్చావు కాబట్టి ఆ ఓల్డ్ లేడీ బ్రతికిపోయింది, లేదంటేనా అని అంటూ ఆ కాయని కొడుకు వైపుకి విసిరింది బుడ్డి. దాన్ని క్యాచ్ పట్టుకొని పైకి విసిరి పట్టుకుంటూ వాళ్ళ ఫ్రూట్స్ మనకెందుకు మమ్మీ అని అన్నాడు విజయ్. ఎందుకంటే కొట్టేసిన పళ్ళు చాలా రుచిగా ఉంటాయి అని, అవి తింటే బాగా రంగు తేల్తారంట అని అందంగా నవ్వింది బుడ్డి. మామ్, నాకు ఇప్పుడున్న రంగు చాలే, ఇంకా రంగు వస్తే సున్నం రాసినట్లు ఉంటుంది అని నవ్వాడు విజయ్. లేదు హనీ, నువ్వు ఇంత రంగు ఉన్నా మీ డాడ్ కంటే తక్కువే అని అంటూ సడన్గా ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ మారిపోవడంతో సైలెంట్ అయిపోయింది బుడ్డి. దగ్గరకు వచ్చి బుడ్డి మెడ చుట్టూ చేతులు వేసి అసలు ఆ మాటలే తను విననట్లుగా మొహంలో ఏ ఫీలింగ్స్ లేకుండా ఉంచి మామ్, నీకు గుడ్ న్యూస్ చెప్పనా అని అడిగాడు స్మైల్ ఇస్తూ. హా హనీ చెప్పు అంటూ కొడుకు చెంప మీద ప్రేమగా చేయి వేసింది బుడ్డి. మామ్, నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను, వాళ్ళ కాంట్రాక్ట్ సైన్ చేయమని అడిగారు, నేను మా మామ్ని తీసుకుని వస్తానని చెప్పాను అన్నాడు విజయ్ తల్లి కళ్ళల్లోకి సంతోషంగా చూస్తూ. వావ్ మై బేబీ, ఇంత పెద్ద గుడ్ న్యూస్ని ఇంత లేట్గానా చెప్పేది అంటూ ఎగిరి గంతులు వేస్తూ మధ్యలో కొడుకుని కౌగిలించుకుంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిపోయింది బుడ్డి. నేను ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి నిన్నే నీకోసం పరుగులు పెట్టుకుంటూ వచ్చాను మామ్, కానీ నువ్వు అని ఆగిపోయాడు విజయ్. ఆ మాట విని కొడుకు వైపు చూడగానే బుడ్డి ప్రాణం చివుక్కుమంది. ఐఎమ్ సారీ హనీ, ఐఎమ్ సో సారీ బేబీ అని అంటూ కొడుకుని గుండెలకు హత్తుకుంది బుడ్డి. నాకు సారీ వద్దు మామ్, ప్రామిస్ చేయి ఇంకెప్పుడు అలా ఏడవను అని, నా మీద ఒట్టు వేయి అన్నాడు తల్లి చేయి తల మీద పెట్టుకోబోతూ. బుడ్డి చేయి వేగంగా వెనక్కు లాగేసుకుని వద్దు హనీ, నేను చేయలేనివి అడిగి నన్ను ఇంకా బాధ పెట్టొద్దు ప్లీజ్ అని అంది హెల్ప్లెస్గా చూస్తూ. ప్లీజ్ మామ్, ఆరు మనల్ని వదిలి వెళ్ళిపోయింది,
నువ్వు నేనెంత ఏడ్చినా తను తిరిగి రాదు. కొన్ని రోజులు ఆరు కోసం, కొన్ని రోజులు ఆ సెల్ఫిష్ మ్యాన్ కోసం ఏడుస్తూ లైఫ్ అంతా పాడు చేసుకుంటూ ఇటు నన్ను కూడా బాధ పెడుతున్నావు. నీ లైఫ్లో నాకంటూ కొన్ని రోజులు ఇవ్వు మామ్ ప్లీజ్ అన్నాడు విజయ్ దీనంగా చూస్తూ. అలా అనకు హనీ, నీకు కొన్ని రోజులు ఇచ్చేదేంటి బంగారం. నువ్వు నా జీవితం, నా ప్రాణం. ఈ జీవితంలో మిగులున్న ఒకే ఒక్క సంతోషానివి నువ్వు. నేను బ్రతికేదే నీ కోసం కన్నా అంటూ విజయ్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ పట్టుకోవడం ఎలా ఉందంటే ఎవరో తన దగ్గర నుంచి తన కొడుకుని తీసుకువెళ్లకుండా గట్టిగా చుట్టుకున్నట్లుగా ఉంది. ఐ నో మామ్, బట్ నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నాకి మామ్ వద్దు. పక్కింటి గ్రాండ్మాతో గొడవ చేసే మామ్ కావాలి. నాతో పాటు కలిసి గోల చేసే మామ్ కావాలి. ఈ సాడ్ మామ్ నాకొద్దు అన్నాడు విజయ్ తల్లి కన్నీళ్లు తుడుస్తూ. అవునా, మరి మొన్న అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళినప్పుడు నాతో వేగలేకపోతున్నాను అన్నావుగా అని అంది బుడ్డి అలిగినట్లుగా మొహం పెట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ. ఓహో అలా అన్నానా, సో సారీ మామ్. ఇంకెప్పుడు అలా అనను. నువ్వు ఏం చేసినా ఎంజాయ్ చేస్తాను, ఓకేనా? ఈసారి క్షమించే మామ్, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటూ చెవులు పట్టుకున్నాడు విజయ్. కొడుకు అలా పట్టుకుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎట్ ద సేమ్ టైం బుడ్డికి కొడుకు బదులు జయ్ కనిపించడం మొదలుపెట్టాడు. ఈ చెవులు పట్టుకునే అలవాటు విజయ్కి వాళ్ళ డాడ్ నుంచి వచ్చిందని బుడ్డికి బాగా తెలుసు. కానీ ఈ విషయం ఎప్పుడు విజయ్ దగ్గర చెప్పలేదు. ఎందుకంటే జయ్కి సంబంధించినవి ఏం మాట్లాడినా విజయ్ వైలెంట్ అయిపోతాడు. ఇంకెప్పుడు అలాంటి పనులు కూడా చేయడు. అలా చేస్తూ తన ఒరిజినల్ యాటిట్యూడ్కి దూరం అవుతాడేమోనని ఆమె భయం. అందుకే అతని గురించి విజయ్ దగ్గర ఏం మాట్లాడకుండా జాగ్రత్త పడుతుంది బుడ్డి. రాత్రి తన వర్క్ ఫినిష్ చేసుకొని పడుకోవడానికి సిద్ధమవుతూ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చెప్పు జతిన్ అన్నాడు జయ్. బ్రో, రేపు మీటింగ్ ఎర్లీగా బిగిన్ అవుతుంది. మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని కాల్ చేశాను అన్నాడు జతిన్. ఓకే జతిన్, నేను టైంకి వచ్చేస్తాను అని అన్నాడు జయ్. బాయ్ బ్రో, గుడ్ నైట్ అన్నాడు జతిన్. గుడ్ నైట్ జతిన్ అన్నాడు జయ్. ఫోన్ పక్కన పెట్టి పడుకోబోతుండగా డోర్ కొట్టిన సౌండ్ విని లైట్ ఆఫ్ చేయకుండా డోర్ వైపు చూశాడు జయ్. డోర్ దగ్గర నిలబడి ఉన్న కూతుర్ని చూసి, బుడ్డి ఏంటి నాన్న, నువ్వింకా పడుకోలేదా అని అడిగాడు జయ్. నిద్ర రావడం లేదు డాడ్, నేను మీ దగ్గర పడుకోవచ్చా అని అడిగింది చిన్న బుడ్డి. ఓహో, దీనికి అడగడం ఎందుకు నాన్న, కమ్ హియర్ అన్నాడు జయ్. 12 ఏళ్ల కూతురు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్ళింది. జయ్ కూతురి వైపు చూసి చెంప మీద చేయి వేసి నిమురుతూ, ఇంకా ఎందుకు పడుకోలేదు నాన్న అని అడిగాడు ప్రేమగా. తెలియదు డాడ్, నాని కోపంగా అరుస్తుంది కదా, నాకు భయం వేస్తుంది, అందుకే ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అని అంది సాక్షి. ఓహో అందుకా, నాని కొంచెం టెన్షన్లో ఉంది బంగారం, అందుకే అలా ఉంది. నువ్వు అవేం పట్టించుకోకు, హాయిగా పడుకో అంటూ తల మీద చేయి వేసి నిమిరాడు జయ్. డాడ్, మీరేం అనుకోనంటే ఒకటి అడగనా అని అంది సాక్షి. హా బేబీ అడుగు అని అన్నాడు జయ్. బుడ్డి అంటే పెద్ద మామ్ నేమ్ కదా అని అడిగింది సాక్షి. హా బేబీ అన్నాడు జయ్. మరి నువ్వు నన్ను ఆ పేరుతో పిలుస్తావెందుకు అని అడిగింది సాక్షి. ఎందుకంటే మీ పెద్ద మామ అంటే నాకు చాలా ఇష్టం కాదు పిచ్చి అనుకో, అందుకే నిన్ను కూడా తన పేరుతో పిలుస్తాను. అంటే నువ్వన్నా కూడా నాకు అంత ఇష్టం అని అర్థం అని అన్నాడు జయ్ కూతురు వైపు ప్రేమగా చూస్తూ. థ్యాంక్ యూ డాడ్. ఒకవేళ పెద్ద మామ్ తిరిగి వస్తే అప్పుడు కూడా నన్ను ఇంతే లవ్ చేస్తావా అని అడిగింది సాక్షి. నాకు అంత అదృష్టం లేదులే బంగారం, నువ్వు భయపడకు, నీకు పోటీ లేరులే అని అన్నాడు జయ్ అదో రకమైన నైరాశ్యంతో. ఏమో, అదృష్టం బాగుండి పెద్ద మామ్ సడన్గా వస్తే అని అంది సాక్షి. అలా వస్తే కొంచెం ఆలోచించాల్సిందే మరి అన్నాడు జయ్ నవ్వుతూ. డాడ్ అని అంది సాక్షి ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ. హా బేబీ, నేను నా బుడ్డి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించలేను, అది నా వీక్నెస్. ఏం చేయను చెప్పు అని అన్నాడు జయ్ కూతురి వైపు చూసి నవ్వుతూ. జయ్కి తెలియదేంటంటే బుడ్డిని మించి కూడా తను ఇంకొకరిని లవ్ చేయగలడని. ఈ విషయం త్వరలోనే జయ్కి అర్థం అవ్వబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.